నమస్తే అందరికీ శ్రీమాత్రే నమః. అందరు బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మీ అందరి గురించి కూడా అర్ధనారీశ్వర స్తోత్రం మళ్ళీ ముందుకొచ్చేసానండి. ఒక వీడియో మనం చేసుకుంటూ వచ్చాము. సెకండ్ వీడియో అనమాట. అండ్ ఆల్సో ఇంకొక విశేషం ఏంటంటే మన ఛానల్‌ని రికమెండేషన్‌కి వెళ్ళట్లేదు. సో ప్లీజ్ మీరు ఒకసారి ఛానల్ సెర్చ్ చేసి వీడియో ఉంటే చూడండి. లేకపోతే పాత వీడియోస్ అన్ని చూసుకోవచ్చనమాట. సో ప్లీజ్ సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో అనేది 10 మందికి షేర్ అవుతుందనమాట. ఓకేనా? ఇది మాత్రం కొంచెం మీరు ఆలోచిస్తారనుకుంటున్నాను. అండ్ ఇక లేట్ చేయకుండా మనం కంటెంట్‌లోకి వెళ్ళిపోదామండి. కంటెంట్‌లో భాగంగా మనం ఆల్రెడీ ఒక 2 లైన్స్ తెలుసుకున్నాం కదా! సెకండ్ 2 లైన్స్ మనం తెలుసుకోబోతున్నాం అనమాట. కస్తూరి కాకుంకుమ చర్చితాయై చితార రాజపుంగ విచర్చితాయ సమే కృతస్మరాయ చ వికృతస్మరాయ నమఃశివాయ చ నమఃశివాయ. అంటే ఏంటి? కస్తూరికా కుంకుమ చర్చితాయే అంటే ఏంటంటే అమ్మవారి నుంచి వచ్చే పరిమళం అనమాట. అది ఎలాంటి పరిమళంగా ఉంటుందంటే అడవి పిల్లి అయిన కస్తూరి మృగం, ఆ మృగం నుంచి వచ్చే కస్తూరిని, బొడ్డు నుంచి వచ్చే కస్తూరిని అమ్మవారు తన యొక్క శరీరానికి పూసుకుంటుందనమాట అండి. అలా అమ్మవారు పరిమళభరితంగా శోభాయమానంగా మనకి దర్శనమిస్తూ ఉంటుందన్నమాట. కానీ పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు అంటే మనకు ఆ తర్వాతనే తెలుస్తుందన్నమాట. చితారభస్మం అంటే ఏంటండి? అప్పుడే కాల్చిన బూడిదనమాట. ఆ బూడిదని పరమేశ్వరుడు తన యొక్క ఒంటికి లేపడం కింద రాసుకుంటాడనమాట. అంటే చితాభస్మం అంటే ఏంటంటే మనకి శరీరం కాలిన తర్వాత వచ్చిన బూడిదనమాట. శ్మశానంలో ఉండే బూడిదనమాట అండి. ఆ బూడిదని పరమేశ్వరుడు రాసుకుంటాడనమాట. అమ్మవారు ఎలా ఉంటుంది? శోభాయమానంగా, పరిమళభరితంగా మనకి అమ్మవారు కనిపిస్తుంటుంది. అయ్యవారు ఎలా ఉంటారు అంటే ఈ యొక్క బూడిదనంతా ఒళ్ళంతా రాసుకొని ఒక అఘోరిలా ఉంటారనమాట అయ్యవారు అనేది. అయినా కూడా ఇద్దరు చాలా ఈ యొక్క జగత్తుకి తల్లిదండ్రులు. వాళ్ళిద్దరి ప్రేమ మనకి చాలా ఎప్పుడు ఈ ప్రపంచం ఉన్నంత కాలం వాళ్ళిద్దరి ప్రేమ ఉంటుందన్నమాట అండి. ఇక మనకేమి అర్థమవుతుందంటే బాహ్యానికి అంటే మనకి బయట కనిపించే ఒక అపియరెన్స్‌కి మనం వాల్యూ ఇవ్వడానికి వీలు లేదనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి చెప్పగానే చెప్తున్నారు కదా! అమ్మవారు అనేది చాలా పరిమళభరితంగా కస్తూరి బొడ్డును రాసుకొని, కస్తూరి కుంకుమ వాటినంతా రాసుకొని, జవ్వాదులన్నీ అల్లుకొని ఎప్పుడు కూడా ఆమె పరిమళభరితంగా ఉంటుందన్నమాట. కానీ అయ్యవారు ఎలా ఉంటారు అంటే మనకి ఈ యొక్క చిత్తి నుంచి వచ్చే భస్మాన్ని ధరించి మనకి కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తూ ఉంటారనమాట అయ్యవారు. కానీ వీరిద్దరు కూడా మనకి జగత్తుకి తల్లిదండ్రులు అని చెప్తూ ఉన్నామనమాట. అండ్ వీరిద్దరి ప్రేమ మనకి అజరామరణం. ఎప్పుడు కూడా ఈ ప్రపంచం కాలం ఉంటుందని చెప్పేస్తున్నాం. నెక్స్ట్ లైన్ ఏంటంటే మనకి కృతస్మరాయ చ వికృతస్మరాయ నమఃశివాయ చ నమఃశివాయ. ఇక్కడ మనకి కృతస్మరం అంటే మనకి స్మరుడు అంటే మనకి మన్మధుడు అనమాట. మన్మధుడి పేరులో మనకి స్మరుడు అని కూడా ఉంటుందన్నమాట అండి. కృతస్మరాయ ఏంటంటే మన్మధుడిని పుట్టించిన తల్లి అంటే బతికించిన తల్లి. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది కదా! పరమేశ్వరుడు కోపం వస్తే ఈ యొక్క తారకాసుర సంహారం అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించడానికి దేవతలందరూ కూడా మన్మధుడిని ప్రోత్సహిస్తే మన్మధుడు బాణాలు వేస్తాడు. పరమేశ్వరుడు కోపం వస్తుంది. ఆ మూఢకంతో తెలిస్తే భస్మం అయిపోతాడు. ఇవన్నీ తెలుసు కదా! తర్వాత రతిదేవి యొక్క కోరిక వల్ల అమ్మవారు మళ్ళీ మన్మధుడిని బతికిస్తుంది. ఇవన్నీ మనం వీడియోలో మాట్లాడుకుంటూ వచ్చాం కదండి. సో ఎలా అనమాట అంటే పరమేశ్వరుడు ఆ మన్మధుడిని భస్మం చేస్తే అమ్మవారు ఆ మన్మధుడికి ప్రాణం పోస్తుందన్నమాట. ఇక్కడ ఇంకొక విశేషం మనకి ఏం అర్థమవుతుందంటే మనకి సృష్టి నిర్మించడానికి ముగ్గురు కావాలి. ఎవరు వాళ్ళు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. బ్రహ్మదేవుడు అంటే ఏంటి? క్రియేటర్. సృష్టిని క్రియేట్ చేసేవాడు బ్రహ్మదేవుడు అనమాట. విష్ణువు అయితే ఏంటి? మనకి పరిపాలకుడు. సృష్టిని పరిపాలించడానికి మనకి విష్ణువు సహాయపడుతూ ఉంటాడు. సృష్టిని క్రియేట్ చేసిన సృష్టిని అంతా కూడా లయం చేసేవాడు పరమేశ్వరుడు అనమాట. ఇక్కడ చెప్పగానే చెప్తున్నారు ఏంటంటే అమ్మవారు సృష్టిని క్రియేట్ చేస్తుంది. అంటే ఆమె కళ్ళు తెరిస్తే సృష్టి క్రియేట్ అవుతుందనమాట. ఆమె కళ్ళు మూసుకుంటే సృష్టి అంతరించిపోతుంది. ఇక్కడ ఇండైరెక్ట్‌గా ఏం చెప్తున్నారు అంటే పరమేశ్వరుడు లయకారకుడు అని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుందనమాట. అండ్ ఇక్కడ ఇంకొక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరమేశ్వరుడు డైరెక్ట్‌గా ఏం చేయడనమాట అంటే శక్తి సాయం లేకుండా పరమేశ్వరుడు ఏమి చేయడు. అమ్మవారే పరమేశ్వరుడికి ఆ పరమేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి మనకి ప్రోత్సాహపడుతూ ఉంటుందన్నమాట అండి. ఇక్కడ ఏంటంటే మనకి అర్థమవుతుంది కృతస్మరాయ చ వికృతస్మరాయ. పరమేశ్వరుడు ఏం చేశాడు? మన్మధుడిని దహించాడు. మన్మధుడిని భస్మం చేశాడు. కానీ అమ్మవారు ఏం చేసింది? మన్మధుడిని బతికించింది. ఇక్కడ 2 విభిన్న మనసాలు. 2 విభిన్న క్రియలనమాట. అంటే ఒకటే పర్సన్స్ 2 డిఫరెంట్ క్రియాస్ చేశారు. ఏంటి? అమ్మవారు బతికించింది, అయ్యవారు భస్మం చేశాడు. కానీ ఇద్దరు కూడా జగత్తుకి ఏం చేసినా కూడా ఒక కారణం ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ అర్థం అవ్వాలన్నమాట. అంటే ఇక్కడ చాలా డౌట్ రావచ్చు. ఏంటి పరమేశ్వరుడు చంపితే అమ్మవారు బతికించడం ఏంటి అని చాలా డౌట్ రావచ్చు కదా! ఆ డౌట్‌కి కూడా మనకి క్లారిఫికేషన్ ఇస్తుందన్నమాట అండి. ఇలా ఉన్న ఈ 2 ఒక స్వరూపాలకి నా నమస్కారం చెప్తున్నామన్నమాట.
కృతస్మరాయ చ వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. ఇలా 2 విభిన్న మనస్సుల ఇద్దరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే, ఈ యొక్క మనుషుల యొక్క ఆలోచన విధానాలు చాలా డిఫరెంట్‌గా ఉంటూ ఉంటాయి. అంటే నేను ఒకలా ఆలోచిస్తూ ఉంటాను. నా ఫ్రెండ్స్ ఒకలా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొకరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ అల్టిమేట్‌గా ఏంటి, ఇద్దరి ఆలోచనలు ఒక్కొక్కటవ్వాలన్నమాట. అంటే 2 డిఫరెంట్ మనసులున్నా కూడా, డిఫరెంట్ విధానాలున్నా కూడా వాళ్ళిద్దరూ కలిసే ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇదంతా కూడా మనకి నిజమైన కపుల్ ఎలా ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ ఈ యొక్క నామాల్లో అర్థమవుతుందనమాట అండి. సో, నాకు తెలిసి మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! ఛానెల్ సబ్స్క్రైబ్, లైక్ చేసి, షేర్ చేసేయండి. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. అండ్ ఇంకో విశేషం ఏంటంటే, మనం హైటెక్ సిటీలోని టెంపుల్ మనం షూట్ చేసాం కదా! హైటెక్ సిటీ టెంపుల్, అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ షూట్ చేసాము. ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కామెంట్ సెక్షన్‌లో కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో, ఆ వీడియో కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ టెంపుల్ అయితే సూపర్ ఆసమ్ ఉందన్నమాట. ఇదంతా కూడా మనకి ఆ టెంపుల్‌లో కనిపిస్తుంది. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. అందరికి నమస్కారం. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.